రీతు అయితే ఎలిమినేషన్ అయిపోయింది. టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్ తను పాపం తను చాలా బాధపడింది. అయ్యో బిగ్ బాస్ నన్ను పొగడతాం అనుకుంటా, నేను పొగడలేదా, నేను వెళ్ళిపోతున్నాను అనేసి చాలా బాధపడింది. ఇకపోతే బర్ణన్ కెప్టెన్ అయితే చేశారంట. ఎందుకంటే ఆ పాపం ఇంట్లో అందరూ కెప్టెన్ అయిపోయారు, బర్ణన్ మాత్రం కెప్టెన్ అవ్వలేదని చెప్పేసి బర్ణన్ కెప్టెన్ చేస్తారు. కానీ ఇమ్యూనిటీ అయితే ఉండదు. అలాగే కళ్యాణికి కూడా నామినేషన్ లోకి వచ్చేస్తారు. ఇంటిలి మొత్తం అయితే నామినేషన్ లోకి వచ్చేస్తారు. ఈ రోజు నామినేషన్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు కంటెస్టెంట్లు కాదు, వాళ్ళు ఏమంటారు, ఆడియన్స్ అయితే వెళ్తారంట బిగ్ బాస్ హౌస్ లోకి. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారనమాట. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అందరు నామినేషన్ లోకి వస్తారు. బిగ్ బాస్ టాప్ 6 పెట్టుకుంటాడో టాప్ 5 పెట్టుకుంటాడో తెలియదు. ఒకవేళ టాప్ 5 పెట్టుకోవాలి అంటే ఈ మిడ్ వీక్ ఒక ఎలిమినేషన్ చేయాలి, అలాగే వీకెండ్ ఒక ఎలిమినేషన్ చేయాలి. అలాగే లేదు అనుకుంటే టాప్ 6 పెట్టుకోవాలి అనుకుంటే ఈ మిడ్ వీక్ లోనే ఒక ఎలిమినేషన్ చేయాలి. ఇంకా ఆ అప్డేట్ అయితే రాలేదు. ఇంకా నేను వచ్చింది కదా చిన్న ప్రేమ, కుట్టి ప్రేమ, ఎవరెవరు ఎక్కువ కంటెంట్ ఇచ్చారో వాళ్ళకి ఎంతెంత డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ అయితే పెడతారు. దాంట్లో వచ్చేసి ఇమానియల్ అయితే 2.5 lakhs తీసుకుంటారు. అలాగే సెకండ్ తనుజ వచ్చి 2 lakh తీసుకుంటుంది. థర్డ్ డీమాన్ వచ్చి 1.5 lakh తీసుకుంటాడు. ఫోర్త్ వచ్చేసి బర్నీ అన్న 1 lakh తీసుకుంటాడు. ఫిఫ్త్ సుమన్ అన్న 50K తీసుకుంటాడు. లాస్ట్ సంజన గారికి 0 point వస్తుంది. సంజన గారు జైలుకి కూడా పోతారు. అంటే సుమన్ అన్న కంటే సంజన గారి కంటెంట్ తక్కువ ఇస్తున్నారని అర్థమా ఏమో. సుమన్ అన్నకు మాత్రం 50K వచ్చిందంట. ఇది వీళ్ళకి వచ్చిన అమౌంట్. ఇంకా ఈ రోజు ఏం జరుగుతుందో నేను ప్రేమ వచ్చేదాన్ని బట్టి చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టటా బాయ్.